పాకిస్తాన్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకయ్యా అంటే వాస్తవంగా అక్కడ ఎన్నికల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈ పరిణామం సంభవించింది. అక్కడ 336 సీట్లు ఉంటాయి. అయితే 70 సీట్లు మైనారిటీలకి మహిళలకి, అంటే వాళ్ళకి ఎన్నికలు జరగవు, వాళ్ళు నామినేట్ చేసుకుంటారు మహిళల్ని మైనారిటీలని. వాళ్ళకి ఓటింగ్ పవర్ ఉండదు, బట్ పార్లమెంట్లో ఉంటారు, ప్రజల చేత ఎన్నికారనమాట. ఇది ఒకటి. అంటే మైనారిటీలకి అదే పరిస్థితి, ముస్లింలకు కూడా అదే పరిస్థితి, ఇదే హిందువులకి, బౌద్ధులకి, జైనులకి అందరికీ అదే పరిస్థితి. ఇకపోతే 266 ఎన్నికలు జరగాలి. అందులో ఒకళ్ళు చనిపోవడం వల్ల ఎన్నిక అయిపోయింది. 265 జరగాల్సి ఉంది. అంటే ఇప్పుడు 265కి ఎన్నికలు జరిగింది. దీని ప్రకారం గెలిచేటువంటి వాడికి 134 సీట్లు కావాలి. కానీ నవాజ్ షరీఫ్ పార్టీకి వచ్చేటప్పటికి 66 సీట్లే వచ్చినాయి. అదే సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి వచ్చేటప్పటికి ఏకంగా 98 దాకా వచ్చినాయి. టోటల్గా చూసుకుంటే 98 నుండి 100 దాకా వచ్చినాయి. దీంతో ఇప్పుడు నవాజ్ షరీఫ్ ఏమో మిగతా 50 సీట్లు వచ్చిన వాళ్ళని, 20 సీట్లు వచ్చిన వాళ్ళని కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకునేటప్పటికీ ఓ పక్కనేమో సైన్యం అక్కడ దుర్మార్గాలు చేసి ప్రజలకు సంబంధించినటువంటి ఓట్లు కొల్లగొట్టి, ఇంకోటి అక్కడ రిగ్గింగులు చేసినటువంటి వీడియోస్ కూడా వైరల్ అయ్యేటప్పటికి ఇమ్రాన్ వర్గం తిరుగుబాటు చేస్తోంది. ఇది కాస్త పాకిస్తాన్లో హింసాకాండని ప్రేరేపిస్తున్నటువంటి నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం, సివిల్ వార్ వస్తుందన్న భయంతో.